నమస్కారం. ఇది మీ అక్షరధ్వని. తెలుగు క్యాలెండర్లో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది. ఇవి 60 సంవత్సరాల చక్రంలో అంటే ప్రభవ అనే నామంతో మొదలై అక్షయ వరకు తిరిగి వస్తాయి. 2026 మార్చి 19 నుంచి మొదలయ్యే కొత్త తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇది 60 సంవత్సరాల చక్రంలో 40వ సంవత్సరం. సాధారణంగా పరాభవ అనగానే ఓటమి, పతనం, పరాజయం, అవమానం లాంటి అర్థాలు వస్తాయి. అందుకే చాలామంది ఈ పేరు వినగానే భయపడుతున్నారు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే పరా అంటే అమ్మవారు, పరాశక్తి. భవ అంటే ఆవిర్భావం లేదా ఉద్భవం. ఈ నూతన ప్రకృతి శక్తి ఆవిర్భావమే పరాభవం అని అర్థం. పేరును బట్టి అపజయం, అవమానం లాంటివి కలుగుతాయి అనుకోవడం మన పొరపాటు. పరాభవ అనే పదం మనలోని అహంకారం, గర్వం, స్వార్థం లాంటి లక్షణాలను జయించి వినయం వైపు నడిపించే కాలాన్ని సూచిస్తుంది. పేరు ఏదైనప్పటికీ మనం చేసే పనులు, మన నడవడిక, మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని మాత్రం మనం మర్చిపోకూడదు. భయపడకుండా మంచి మార్గంలో మనం ముందుకు సాగితే ఈ పరాభవ నామ సంవత్సరం మంచి మార్పులకు నాంది పలుకుతుంది. మీ అందరికీ మా అక్షరధ్వని తరపున పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.